నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందితపాదపద్మం లోకే జరారుగ్భయమృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం. మరొక రోజులో అంటే రేపు శివరాత్రి రాబోతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని శివుడికి అత్యంత ప్రీతికరంగా మనం సమర్పించేటువంటి కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ దానిలో ఉండేటువంటి విశేషమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి లక్షణాలు, ప్రయోగాలు, వాటిని వాడుకోవడం ద్వారా మనకు కలిగేటువంటి లాభాలు అనేటువంటి విషయాలని ప్రధానంగా తీసుకుంటూ ఈరోజు టాపిక్లో ప్రధానంగా ఏంటంటే మనం బిల్వ ఫలము, బేల్ ఫ్రూట్ అని చెప్పి ఏదైతే అంటామో దాని గురించి, ఆ ఫలమే కాకుండా దాని పత్రాన్ని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశూలం ఏ విధంగా అయితే 3 డెంట్స్తో ఉంటుందో ట్రైడెంట్ అంటారు ఆయన ఆయుధాన్ని, త్రిశూలం అని చెప్పి అంటారు సాంస్క్రిట్లో. అది ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఆయనకి సమర్పించేటువంటి యొక్క బిల్వ దళము కూడాను ప్రధానంగా 3 కలిగి ఉంటుంది. కొన్నిసార్లు మహాబిల్వం అని చెప్పి ఇంకా 2 కూడా ఎక్స్ట్రాగా మనకి దానికి కనబడుతూ ఉంటాయి. సో అలాగా మనకి బిల్వ దళము అనేటువంటిది కూడాను మనం మెడిసినల్ ప్రాపర్టీలో యూస్ చేస్తూ ఉంటాము. సౌత్ సైడ్ పెద్దగా వాడరు, కానీ నార్త్ సైడ్ ఈ మారేడు కాయలు అనేటువంటి వాటిని జ్యూస్ చేసుకోవడానికి బేల్ జ్యూస్, బేల్ మురబ్బా అని చెప్పి వాడుతూ ఉంటారు. ఈ విధంగా మనకి తెలిసినంతలో ఆకులు, అదేవిధంగా దాని కాయలు, ఈ రెండింటినీ కూడా వాడుకోవడం మనకి పరిపాటి. అవే కాకుండా ఇంకా కూడా ఉపయోగపడేటువంటివి ఏంటంటే మనకి మారేడు కాయ యొక్క బెరడు, అదేవిధంగా మారేడు కాయ యొక్క వేరు యొక్క బెరడు, వీటిని కూడా ప్రధానంగా మనం ఆయుర్వేద వైద్యంలో వాడటం జరుగుతూ ఉంటుంది. అయితే వీటిని ఏ విధంగా వాడుతాము అనేటువంటి దాన్ని కనుక గమనించినట్లయితే ఈ బెరడు అని చెప్పుకున్నాం కదండి, దాని యొక్క చూర్ణాన్ని, దాని యొక్క పత్రము యొక్క జ్యూస్ అంటే మారేడు బెరడు చూర్ణాన్ని మారేడు పత్రాల జ్యూస్తో ట్రైట్రేట్ చేసి, అంటే బాగా మర్దన చేసి శరీరంలో కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి నొప్పి బాధలు, వాతానికి సంబంధించినటువంటి వాటిల్లోనూ, అదేవిధంగా వాపులు కలుగుతూ ఉంటాయి శరీరంలో, వాటి వల్ల నొప్పి కలిగినప్పుడు ప్రధానంగా దాన్ని కంట్రోల్ చేయడానికి మనం దీన్ని వాడటం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే మరొకసారి చెప్తున్నాను, బెరడు యొక్క పౌడరు 1 చెంచా మోతాదు, దానికి ఒక 5 చెంచాల మారేడు ఆకులు, పచ్చి ఆకుల యొక్క రసం, ఈ 2 కూడా వేసి కలిపి బాగా పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని కనుక మనం అప్లై చేసినట్లయితే ఈ నొప్పి అనేటువంటి దాని నుంచి కొంత ఉపశాంతి అనేది కలుగుతుంది. ఇకపోతే ఈ ఫ్రూట్ అంటే పండు పచ్చిది మంచిదా పండుది మంచిదా అంటే రెండు రకాలైనటువంటి గుణాలని మనకి చూపిస్తాయి. వాటిల్లో ప్రధానంగా ఈ పండు వచ్చేసి పచ్చిగా ఉన్నప్పుడు వాతాన్ని, పిత్తాన్ని తగ్గించే విధంగాను, లేదు అంటే కనుక వాటి యొక్క సమస్థితిని కలిగించే విధంగాను, సంగ్రాహి అంటే ఏంటంటే మోషన్స్ అవుతుంటే మోషన్స్ని కట్టేసేటువంటి నేచర్ని సంగ్రాహి అంటారు. దాన్నే యాంటీ డయేరియల్ ప్రాపర్టీ అంటారు. అటువంటి మెడిసిన్స్ ఏవైతే ఆయుర్వేదిక్లో వాడతారో దానిలో ఈ ఫ్రూట్ యొక్క పల్ప్ అనేది ఎక్కువగా వాడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి పండినటువంటి ఫ్రూట్ ఈ త్రిదోషాలని ఎక్కువగా చేసేటువంటి నేచర్ ఉంటుంది. అంటే త్రిదోషాలు ఎప్పుడైతే తగ్గి కనపడుతూ ఉంటాయో అటువంటి సందర్భాల్లో ఈ ఫ్రూట్ జ్యూస్ని తాగుతారు. మనకి సర్వసాధారణంగా బాగా చలిలో ఉన్నప్పుడు
ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లోనూ మన యొక్క దోషాలన్నీ కూడా బాగా వీషియేట్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి వాటిల్లో కనుక తేజస్సు కొంత రావాలి అంటే కనుక ఈ జ్యూస్ తాగడం వల్ల దాన్ని మనం రీగెయిన్ చేయొచ్చు. అంటే ఆయుర్వేద వైద్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే పాయిజన్స్ని కూడా అమృతంలాగా మార్చుకుని తీసుకునేటువంటి నేచర్ అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో చెప్పబడింది. దానికి ఇది చిన్న ఎగ్జాంపుల్. మామూలుగా ఫ్రూట్ తీసుకుంటే ఏంటంటే మోషన్ కట్టేస్తుంది, చాలా రకాల వాత పిత్త కఫాల్లో దూష్యత చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కూడా సావకాశంగా మార్చుకోవటం మనకి ఈ పండినటువంటి ఫ్రూట్ జ్యూసులు తాగడం వల్ల మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఎవరికైతే ఈ ఐబిఎస్ ప్రాబ్లం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము, డయేరియా, డిసెంట్రీ అనేటువంటి సమస్యలు ఉంటాయో వాళ్ళలో కూడాను ఈ పండినటువంటి ఫ్రూట్ యొక్క జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత మనం బిల్వం యొక్క రూట్ మూలం గురించి తెలుసుకోవాలి. ఈ మూలంలో ప్రధానంగా ఏంటంటే వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ చేసే నేచర్ ఉంటుంది. అదేవిధంగా ఈ మూలం యొక్క చూర్ణం ఏదైతే ఉందో, అంటే దాని బెరడు యొక్క చూర్ణం ఏదైతే ఉందో మూలత్వక్ అంటారు, దాని చూర్ణం ఏదైతే ఉందో అది మంచి యాంటీ ఎమిటిక్గా పనిచేస్తుంది. అంటే వామిటింగ్స్ అయ్యేటువంటి నేచర్ని తగ్గిస్తుంది. యాంటీ ఎమిటిక్గా వాడేటువంటి మందుల్లో దీన్ని ప్రధానంగా వాడటం జరుగుతుంది. అదేవిధంగా మనం దీని యొక్క మూలం చూర్ణం ఉన్నప్పుడు దాన్ని ఒక 2 చిటికెల జీలకర్ర, 1 చెంచా తేనె, కొంత నిమ్మరసం చుక్కలు వేసి ఆ మిశ్రమాన్ని కనుక రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే మనకి ఆకలి లేకపోవటం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం అనేటువంటి సమస్యల నుంచి బయటపడేయచ్చు. ప్రధానంగా ఇది చాలా సేఫ్ మెడిసిన్. గర్భిణీ స్త్రీల్లో వేవిళ్ళు అయ్యేటప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు. మారేడు మూలము యొక్క త్వక్ చూర్ణము. తర్వాతది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశము దాని యొక్క ఆకులు. దాని యొక్క ఆకులు చాలా ప్రధానంగా మనకి ఈ యొక్క మోషన్స్ని కట్టేసేటువంటి నేచర్గా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అంటే వాటిని ఎలా తీసుకోవచ్చు అంటే మనం వండేటువంటి కర్రీల్లో ఎలా అయితే మనం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇట్లాంటివన్నీ కూడా గార్నిషింగ్కి వాడతాం, అలాగా బిల్వం యొక్క లీవ్స్ని కూడాను పౌడర్ లాగా కానీ లేదంటే పచ్చిది తురిమి చిన్న చిన్న ముక్కల కింద చేసి మనం తాగే మజ్జిగలోను, వేసుకునేటువంటి కూరల్లోను, పురుసుల్లోను, సాంబార్లోను వీటిల్లో వన్ ఆఫ్ ద సైడ్ డిష్ కింద మనం దీన్ని కలపచ్చు. తర్వాత దీని యొక్క ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే వాతాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. తర్వాత ఆకలి లేకపోవటము, లేదంటే కనుక తిన్న తర్వాత వచ్చేటువంటి భుక్తాయాసము, ఈ రెండింటిని కూడా తగ్గించే నేచర్ ఉంటుంది. ప్రధానంగా దీని యొక్క పేస్ట్ని కంటి లోపల ఉండేటువంటి కంజంక్టివైటిస్కి డ్రాప్స్ లాగా వాడచ్చు. అదేవిధంగా పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్లా వాడచ్చు. దీని యొక్క పేస్ట్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్, అంటే దీన్ని వస్త్రగాలితం చేసి గట్టిగా నొక్కితే దానిలోంచి వచ్చేటువంటి జ్యూస్ ఏదైతే వస్తుందో ఆ లీఫ్ జ్యూస్ని కంజంక్టివైటిస్, బాగా ఎక్కువ రోజులు బాధ పెట్టేటువంటి కళ్ళు ఎర్రగా అయిపోయి బాగా పుసులు కట్టేటువంటి సమస్యని మనం కంజంక్టివైటిస్ అంటాం. అటువంటి సమస్యలో కూడా వాడచ్చు. అదేవిధంగా జలుబు, సైనస్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో కూడాను ఫోర్ హెడ్ మీద ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఈ కాండంలో ఉండేటువంటి మధ్య భాగాన్ని, ముఖ్యంగా ఈ గర్భాశయానికి సంబంధించి పేగుల దగ్గర, తర్వాత మజిల్ క్రాంప్స్ అని ఏదైతే ఉంటాయో అటువంటి వాటన్నిటికీ కూడాను యాంటీ స్పాజ్మోడిక్గా వాడేటువంటి మందులు ఈ యొక్క బిల్వం యొక్క పిత్, అంటే మనకి స్టెమ్ మధ్యలో ఉండేటువంటి మెత్తటి ప్రదేశంతో మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బిల్వం యొక్క స్టెమ్ ఏదైతే ఉందో, బెరడు ఏదైతే ఉందో దాని కషాయాన్ని ప్రధానంగా మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే ఆమవాతము అనేటువంటి రోగంలో ఒక ఇంగ్రీడియంట్ కింద కషాయాలు చేసుకునేటప్పుడు వాడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డైజెషన్ ప్రాపర్గా జరగనటువంటి వాళ్ళకి వాడేటువంటి హెపటైజర్ మెడిసిన్స్లో దీని యొక్క స్టెమ్ బార్క్ పౌడర్ని వాడటం జరుగుతూ ఉంటుంది. తర్వాత దీని యొక్క పూలు
మారేడు పూలని బ్లడ్ పడేటువంటి మోషన్స్ వస్తూ ఉంటాయి, బాగా బంక పడుతున్నటువంటి మోషన్స్ వస్తాయి, మ్యూకస్ స్టూల్స్, అదేవిధంగా పాసింగ్ బ్లడ్ ఇన్ స్టూల్స్, బ్లడీ డయేరియా అంటారు. అటువంటి సందర్భాల్లో ప్రధానంగా దీని యొక్క పూలతో చేసినటువంటి పేస్ట్ మజ్జిగలో కలిపి ఇవ్వటం కానీ లేదా కషాయం రూపంలో దాన్ని తీసుకోవడం వల్ల వాటిని తగ్గించవచ్చు. తర్వాత ఈ పూలకే దాని యొక్క డికాక్షన్ని కనుక తాగే వాళ్ళకి బాగా ఎడతెరిపి లేకుండా అయ్యేటువంటి దప్పిక, అదేవిధంగా కంటిన్యూస్గా అయ్యేటువంటి వామిటింగ్ సెన్సేషను, వామిటింగ్స్, ఇవన్నీ కూడాను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడతాయి. తర్వాత మనం ఈ ఫ్రూట్ యొక్క పల్ప్ ఏదైతే చెప్పుకుంటున్నామో దాన్ని నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ ఆవ నూనెలో కానీ వేసుకుని మనం కుక్ చేయడం జరుగుతుంది. అలా కుక్ చేసినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది హార్ట్ పొటెన్సీని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది వాత సంబంధితమైనటువంటి రోగాల్లో ప్రధానంగా బిల్వ తైలము అనేటువంటి పేరుతో పిలువబడుతూ చెవులు వినపడకపోయినటువంటి వారికి, అంటే చెవిటి రోగం ఉన్న వాళ్ళకి, అదేవిధంగా చెవుల లోపల హోరు, కర్ణనాదము అంటారు, టినిటస్ అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో, అటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి, తర్వాత మనకి బాగా కలిగేటువంటి వాపులు నొప్పులు అనేటువంటి సమస్యల్లో దీన్ని ప్రధానంగా వాడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ బిల్వం యొక్క ఫ్రూట్ పల్ప్ని కాంజీకము, ఆమ్ల కాంజీకం అంటే పులియ పెట్టినటువంటి గంజిలో కనుక ఉంచి ఆ గంజిని కనుక వడగట్టి ఎవరైతే తాగుతారో దానివల్ల వాళ్ళకి బాగా ఆకలి లేకపోవటం అనేటువంటి సమస్య నుంచి సత్వరం, అంటే వెంటనే బాగా ఆకలి అయ్యే విధంగా వాళ్ళు మారుతారు. అంతలా పనిచేస్తుంది ఈ బిల్వం యొక్క ఫ్రూట్ పల్ప్. అదేవిధంగా బాడీలో కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి వాపులు, నొప్పులు, తర్వాత మోషన్ కాకపోవటము, ఇటువంటి సమస్యలకు కూడాను సేమ్ కాంజీకంలో ఉంచబడినటువంటి బిల్వం యొక్క ఫ్రూట్ పల్ప్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఆకుల గురించి చెప్పుకునేటప్పుడు దాని యొక్క యూసెస్లో జనరల్ యూస్, డైలీ బేసిస్లో రెగ్యులర్గా వాడుకునే దానికి, ముఖ్యంగా ఈ డయాబెటిక్ ఇటువంటి సందర్భాల్లో ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక హెర్బల్ టీ లాగా వాడుకుంటే కనుక గ్యాస్ట్రిక్ సమస్యలకి, కంటి సమస్యలకి, అదేవిధంగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఇన్ని రకాలుగా దీనిలో మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉండటం గమనించదగినటువంటి అంశం. ఒక రకంగా చెప్పాలి అంటే దానికి 3 ఆకులు ఉన్నాయి కదండి. శరీరంలో కూడాను మనకి వాత పిత్త కఫాలు అనేటువంటి 3 దోషాలు ఉన్నాయి. సో ఆ త్రిదళము కలిగి ఉన్నటువంటి బిల్వదళము శరీరంలో కలిగేటువంటి త్రిదోషజనితమైనటువంటి వ్యాధులకి మందులా పనిచేస్తుంది అని చెప్పి మనం తెలుసుకోదగినటువంటి అంశం. అదేవిధంగా ఈ ఆకుల్ని కనుక మనం వాటర్లో వేసి అది బాయిల్ అవుతుండగా వచ్చేటువంటి నీటి ఆవిరి ఏదైతే ఉందో ఆ ఆవిరిని గుడ్డతో మనం, అంటే ఒక క్లాత్ని ఆవిరి మీద ఉంచితే అది కొంచెం వేడి, అదేవిధంగా మాయిశ్చర్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఆ విధంగా వచ్చినటువంటి మాయిశ్చర్తో కనుక కళ్ళ మీద తుడుస్తూ ఉన్నట్లయితే కంటి దగ్గర వచ్చేటువంటి దుర్మాంసాలు, అంటే కంటికి వచ్చేటువంటి వాపులు, కంటి రెప్పలకు వచ్చేటువంటి వాపులు, కంటి లోపల కలిగేటువంటి వాపులు, ఎర్రగా అవటం, నరాలు వాయటం, కంజంక్టివైటిస్ అంటాం, అటువంటి సమస్యలు, తర్వాత దీని యొక్క ఆకుల యొక్క పేస్ట్ ఎక్కడైతే దెబ్బ తగిలిందో, కంటిలో దెబ్బ తగిలి ఎర్రగా కన్ను అవుతూ ఉంటుంది, అటువంటి సందర్భాల్లో ఆకుల యొక్క పేస్ట్ని కంటి పైన, కంటి రెప్పలకి మామూలుగా ఎడ్జెస్లో కాటుక పెడతాం కదా,
సేమ్ అలాగా పేస్ట్ని తీసి పైన గనక లేపనం చేసి ఒక 1000 మాత్రా కాలాలు అంటే ఒక 1000 నెంబర్స్ లెక్క పెట్టే వరకు ఉంచి తీసేస్తూ ఉన్నట్లయితే గనక అది వెంటనే ఆ లోపల ఉండేటువంటి ఎర్రదనాన్ని, నొప్పిని, వాపుని, మంటని తగ్గించేస్తూ ఉంటుంది. ఇదే విధానం తలపోటు వచ్చినప్పుడు ఎవరికైతే తల మీద నరాలు బాగా ఉబ్బుతూ ఉంటాయో అటువంటి సందర్భాల్లో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక చిన్నపిల్లల్లో మనం భూతగ్రహాల గురించి భయపడుతూ ఉంటాం. అంటే నరదిష్టి, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి చెడు దుష్ట శక్తులు ఉంటాయి అని చెప్పి మనం విశ్వసిస్తూ ఉంటాం. వాటి నుంచి కాపాడటం కోసం చిన్నపిల్లలకి తాయెత్తులు వేయటం, స్నానం చేయించినప్పుడు ధూపం వేయటం, అరికాల్లోనూ బొగ్గ మీద నల్లటి చుక్కలు పెట్టడం, కాటుక లాంటివి పెట్టడం, సాధు అని చెప్పి తయారు చేయడం, ఇట్లాంటివి చాలా రకాల ప్రయోగాలు ఉంటాయి. అదే విధానంలో మనం ధూపనం అనేది ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ ధూపనం అనేది చేయటానికి ఈ బిల్వ దళాలని, అదేవిధంగా పచ్చకర్పూరాన్ని, సాంబ్రాణి, మంచి సాంబ్రాణి పౌడర్ని మూడింటిని కలిపి గనక మనం ధూపంలో వాడినట్లయితే వాళ్ళకి కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు తొలగి ఈ బాధలు అనేవి లేకపోవటం వల్ల వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవటం అనేది మనం గమనించవచ్చు. సో ఈ విధంగా కూడాను మనకి శాంతి ద్రవ్యం కింద కూడాను ఈ బిల్వదళం మామూలుగా శివ పూజకే కాకుండా వివిధ రకాలైనటువంటి భూతగ్రహాల యొక్క ప్రభావాలు చిన్నపిల్లల మీద పడకుండా చేసే విధంగా కూడాను ఇది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. రేపటి క్లాస్లో మరొక మెడిసిన్ గురించి తెలుసుకుందాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.